శాతవాహన మహారాజు తన ప్రియసతి అయిన రాణి పద్మినీదేవితో జలకాలాడుతున్నప్పుడు సంస్కృత భాషలో పాండిత్యం లేని మహారాజుతో రాణిగారు మోదకై తాడయ అని చెప్పగా రాజుగారు మరోలా అర్థం చేసుకుని లడ్డూలను ఆమెపై విసురుతాడు. రాణి కోప్పడుతుంది. సంస్కృతం తెలియని వాడికి సరసం తెలియదని అవహేళన చేస్తుంది. రాజుగారు అలక వహిస్తారు. ఈ విషయం తెలుసుకున్న పండితులు గుణాఢ్యుడు, శర్వవర్మ రాజుగారికి సంస్కృతం నేర్పిస్తామని చెబుతారు. తాను నెలలోపు నేర్పిస్తానని శర్వవర్మ చెప్పగా అది సాధ్యం కాని పని అని గుణాఢ్యుడు చెప్తాడు. వాళ్ళిద్దరూ పందెం కాస్తారు. శర్వవర్మ అసాధ్యమైన పనిని సాధ్యం చేయడానికి అడవికెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి గురించి తపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై కరుణిస్తాడు. ఈ విషయాన్ని అమాత్యుల వారు రాజుగారికి వివరిస్తారు. మహారాజుకు శర్వవర్మ సంస్కృతాన్ని నెలలోపునే నేర్పుతాడు. గుణాఢ్యుడు ఓడిపోయారు. పంద్యం అనుసరించి రాజ్యాన్ని భాషను త్యజించి అడవుల పాలవుతాడు. అలా వెళుతుండగా చీకటి పడింది. విశ్రాంతి తీసుకోవడానికి గుణాఢ్యుడు శిష్యులతో కలిసి మంటపంలోనికి అడుగు పెడతారు. ఆ తర్వాతి కథ. ఈ మహారణ్యంలో శిథిలాలయమా? ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం కాదు, ఆనందం. ఈ రాత్రికి మనం ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. ఏమంటారు గురువర్య? అలాగే కానివ్వండి. తమరు విశ్రమించండి గురువర్య. ప్రయాణంలో మీ ఇద్దరూ బాగా అలసిపోయి ఉంటారు. మీరు విశ్రమించండి. కాసేపు నేను ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురుదేవా, గురుదేవా! గురుదేవా, గురుదేవ వచ్చేస్తుంది. మహాదేవ. ఎవరు నువ్వు? నా పేరు గుణాఢ్యుడు. ఏమి? నీ పేరు మళ్ళీ చెప్పు. నా పేరు గుణాఢ్యుడు అన్నాను. అయ్యారే అయ్యా, గుణాఢ్యులా? సంతోషే సంతోష. అయ్యా నీకో దండం. ఇంతకీ నీవెవరు? నేను స్వామి పిశాచరాజు కానబూతిని, పిశాచాలకు రాజుని. దండాలు స్వామి, దండాలు. నేను నీకు ముందే తెలుసా? కానీ మునుపెన్నడూ నిన్ను చూడలేదే. నీవు నాకు ఎందుకు నమస్కరిస్తున్నావు? ఏమిటి వింత ప్రవర్తన? నేను మనిషిని. నీకు నాకు ఎలాంటి సంబంధము లేనప్పుడు నన్ను చూడగానే ఎంతో ఆనందిస్తున్నావంటే కారణమేమిటో చెప్పు కారణభూతి. ఇక్కడికి శివపూజ చేయొచ్చావు స్వామి, నువ్వు కనబడ్డావు. నీకో దండము. గురువర్య, నాయనలారా, భయపడకండి. వీరు మనకి శత్రువులు కాదు, మిత్రులే. అవును నాయనలారా, స్వామి శివపూజ చేస్తున్నాను, మీరు రావచ్చుగా. అలాగే నాయనలారా, మీరిక్కడే ఉండండి. అలాగే గురువర్య. పదండి. కూర్చోండి. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం
నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. పిశాచరాజా కాణభూతి. ఆహా, నేను పిశాచాన్ని కాదు, కుబేరుడి శాపం వల్ల పిశాచాన్ని అయ్యాను. నేను ఒక యక్షుణ్ణి. ఏమిటి, నీవొక యక్షుడివా? కుబేరుడి శాపం వల్ల పిశాచంగా మారావు. అదెలాగా? అదో దొడ్డ కథ, విరండి చెబుతాను. నేను యక్షుణ్ణి. అందంగా ఆనందంగా ఉండేవాడిని. సంపద సౌఖ్యం అన్నీ నా సొంతం. కానీ నాకు రాక్షసుడు స్నేహితుడు ఉండేవాడు. వాడు రాక్షసుడే కాని వీరుడు చాలా మంచివాడు. వాడు నేను రోజు విడిచి రోజు ఇక్కడే కలిసేవాడు. అలా ఒకనాడు నా రాక్షస మిత్రుడు కోరరాని కోరికొకటి నన్ను కోరాడు. ప్రాణభూతి, యక్షులతో స్నేహం చేసే రాక్షసులు ఎవ్వరూ ఉండరు. నేను తప్ప. నిజమే మిత్రమా, ఎందరో యక్షులుండగా నీలాంటి రాక్షసుడితో స్నేహం చేసే యక్షులు ఉండరు. నేను తప్ప. మన స్నేహం చరితార్థం. చరితార్థమే కాదు మిత్రమా, మహాశ్చర్యం. ఎందుకంటే రాక్షసులకు యక్షులకు అస్సలు పడదు. మీ వంశం మా వంశం కలవదు. అయినా మన ఇద్దరం కలిసాం, మంచి మిత్రులమయ్యాం. ఇది చాలా విచిత్రం కదూ. ఇందులో విచిత్రమే ఉంది. నువ్వు మంచివాడివి, నేను మంచివాడిని. ఇద్దరు మంచివాళ్ల మధ్య స్నేహం కుదరవడంలో ఆశ్చర్యమే ఉంది. రాముడు విభీషణుడితో స్నేహం చేయలేదా? రాముడు దేవుడు, విభీషణుడు రాక్షసుడు. వాళ్ళిద్దరూ మంచివాళ్లు గనక వాళ్ళ మధ్య స్నేహం కుదిరింది. నిజమే మిత్రమా, మన స్నేహం ఇలాగే శాశ్వతంగా ఉండాలని కోరుకుందాం. అలాగే ఉంటుందిలే. ప్రాణభూతి, నిన్ను ఎన్నాళ్ళ నుంచో చిన్న కోరిక కోరాలని ఉంది. మనసులో సందేహించక అదేమిటో చెప్పు మిత్రమా. ఏమీ లేదు. రోజు మాంసాహారం తిని తిని నోరు చచ్చుబడిపోయింది. అసలు తిండి రుచే మర్చిపోయాను. అయితే మీ యక్షులు తినే పాయసం కొంచెం తినాలని ఉంది. అదా నీ కోరిక? నీ కోరిక తీర్చడం అదెంత పని. ఉండు, ఇప్పుడే నీ కోరిక తీర్చదా. భలే 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 రుచిగా ఉంది. భలే కమ్మగా ఉంది. నీ కోరిక తీరిద్దా? మేము రోజు సేవించే పాయసం ఇదే. కడుపారా సేవించు మిత్రమా. మిత్రమా, నువ్వు నిజంగా నా ప్రాణమిత్రుడివి. నా మనసులోని మాట అడగంగానే తీర్చేశావు. మూర్ఖుడా కాణభూతి, నీవొక యక్షుడవై ఉండి ఈ రాక్షసునితో స్నేహం చేయడమే కాక యక్షులు తినే పాయసాన్ని తెచ్చి ఈ రాక్షసునిచే తినిపింతువా? నీచుడా, నీకిదే నా శాపం. నీవు కూడా ఒక పిశాచంగా మారి ఈ భూలోకంలో ఉండు. ప్రభు, కుబేర స్వామి, తప్పైపోయింది, నన్ను క్షమించండి. నీకు క్షమార్హత లేదు. నీవు శిక్ష అనుభవించవలసిందే. స్వామి, కుబేర స్వామి. ఏమిటి రూపం? స్వామి, కుబేర స్వామి, ఏమిటి నా దుస్థితి? మిత్రమా, చూసావా ఈ నా దుస్థితి? మిత్రమా, నా వల్ల నీకెన్ని కష్టాలు వచ్చాయి మిత్రమా. చూశావా పార్వతి, ఈ లోకంలోని సుఖ దుఃఖాల చివర తీరం అదే. ఆ శ్మశానంలో మండుతున్న చితులే మనం సృష్టించిన మానవుల బ్రతుకులు. బ్రతుకున్నప్పుడు మనుషులు స్వలాభం కోసం ఎన్నో తప్పులు చేస్తారు. సృష్టించిన మనల్ని ధిక్కరిస్తారు. చివరికి చితిలో కాలి మసైపోతారు. కానీ వారి ఆత్మలు మానవుడిగా వారు చేసిన పాపపుణ్యాల లెక్కన నాలో కలిసిపోతాయి. అదే ఈ సృష్టి రహస్యం. ప్రభు, మీరు సృష్టించిన ఈ మనుషులకు సుఖం సంతోషం మాత్రమే ఇవ్వక ఎందుకీ కన్నీళ్లు కష్టాలు
కారుణ్యాలు క్రోధాలు ఇచ్చి ఒకరినొకరు ద్వేషించుకునేలా చేసి చంపించి చివరకు చితిలో కాలిపోయేలా చేస్తారు. వీరిని కూడా చిరంజీవుల్ని చేస్తే మనిషి తనే దేవుణ్ణని నీపై నాపై దాడి చేసి మన అధికారాన్ని దైవత్వాన్నే ప్రశ్నిస్తాడు. నువ్వే చూద్దు పద. స్వామి, ఎవరు నాయనా నువ్వు చేస్తున్న పనేమిటి? స్వామి, నేనొక యక్షుణ్ణి, కాణభూతిని. యక్షుడనంటున్నావు, మరి రాక్షస రూపమేంటి? తల్లి, నా కథ కడు దయనీయం. నేనొక రాక్షసుడితో స్నేహం చేశాను. వాడొక రోజు మా యక్షలోక పాయసం తినాలనిపిస్తుందని కోరిక కోరాడు. అడగక స్నేహితుడు అడిగాడు కదా అని మా యక్షలోక పాయసం వాడికి ఇచ్చాను. అది వాడు తిన్నాడు. అది గ్రహించిన ఆ కుబేరుడు నన్ను పిశాచంగా మారమని శపించాడు. ఆ కుబేరుడు వల్ల వచ్చిన ఈ పిశాచ రూపం నుంచి నన్ను విముక్తుణ్ణి చేయండి తల్లి, నన్ను విముక్తుణ్ణి చేయండి. కాణభూతి, కుబేరుడిచ్చిన శాపం నుంచి నిన్ను విముక్తి చేయడం అంత సులభం కాదు. అది నా చేతుల్లోనూ లేదు. స్వామి, అంత మాట అనకండి స్వామి. నేను మీ భక్తుణ్ణి. భక్తవరదుడైన మీరే కాదంటే నా గతి అధోగతి. నాకు ఆత్మహత్య శరణ్యం. నన్ను రక్షించండి స్వామి, నన్ను రక్షించండి. ప్రభు, ఇతడికి శాప విమోచనం చేయడం కష్టమనుకుంటే ఆ శాప విమోచనం ఎలా జరుగుతుందో సెలవివ్వండి. కాణభూతి, ఈ వింధ్యారణ్యంలో పిశాచరాజుగా ఇలా కొంతకాలం జీవించిన పిదప ఈ అరణ్యానికి వింధ్యావాసినీదేవి దర్శనం చేసుకోవడానికి కాత్యాయనుడనే మహర్షి వస్తాడు. ఆ ఋషి కొన్ని అద్భుతమైన విద్యాధరుడి కథలు నీకు చెప్తాడు. ఆ విన్న కథల్ని నువ్వు గుణాఢ్యుడనే మహాకవికి చెప్తావు. అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది. ధన్యుని స్వామి. శాప విమోచనం చేయకపోయినా శాప విమోచనం ఎలా జరుగుతుందో చెప్పారు. నన్ను అనుగ్రహించి నా ఇంకో ప్రశ్నకు జవాబు ఇవ్వండి స్వామి. ఏమిటది? ఆ కాత్యాయుడు ఎవరు, ఎక్కడుంటారు, ఎప్పుడొస్తారో చెప్పండి స్వామి. కాణభూతి, ఆ కాత్యాయనుడే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు. ధన్యోస్తు స్వామి, ధన్యోస్తు. ఈ రోజు నాకు సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే దర్శనమిచ్చారు. నా జన్మ చరితార్థమైంది. శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. అది అలా పరమేశ్వరుడే నిస్సహాయుడై నా శాప విమోచనం తన చేతిలో లేదని చెప్పి నాకు శాప విమోచనం కాత్యాయన మహర్షి వల్ల జరుగుతుందని చెప్పాడు. అతని రాక కోసమే నేను ఎదురు చూస్తున్నాను స్వామి. శుభం. ఆ పరమేశ్వర అనుగ్రహంతో నీకు తప్పక శాప విమోచనం కలుగుతుంది నాయన. కాణభూతి, ఆ కాత్యాయన మహర్షి ఎవరో నీకు తెలుసా? ఆ కాత్యాయన మహర్షి ఎవరో నాకు బాగా తెలుసు. అతను కూడా నాలాగే శాపవశాత్తు కాత్యాయన మహర్షి అయ్యాడు. నిజానికి అతను ఋషి కాదు. పేరు పుష్పదత్తుడు, ప్రమదుడు, శివభక్తుడు. కైలాసంలో శివపార్వతుల సేవలో ఉండేవాడు. కానీ అతను శాపవశాత్తు. శాపమా? మరి ప్రమదుడైన ఆ పుష్పదంతుణ్ణి శపించిన వారెవరు? ఇంకెవరు, సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే. అదెలా? అది కైలాసం. కైలాసంలో ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి పాచిక ఆటలో ఓడించి లోకేశ్వరిని ఓడించాలన్న తృప్తిని పొందాలన్న తలంపుతో శివుణ్ణి పాచికలాడడానికి సమాయత్తం చేసి పాచికలాడుతుంది. కాసేపు ఆడిన తర్వాత నా దైవమైన శివుడు పాచికలేయబోతున్న పార్వతిని ఆపి, ఏమిటి స్వామి, నన్నెందుకు అడ్డుకున్నారు? ఏముంది, ఏ ఆటైనా పందెం లేకుండా ఆడితే ఉత్సాహం ఉండదుగా. నిజమా? కానీ మీరు నాతో పందెం కట్టి ఎప్పుడూ ఎప్పటికీ గెలవలేరు. అది మీరు మరవకుండా ఉండాలనే గుర్తుకు తెస్తున్నాను స్వామి. నా ప్రాణంలో, శక్తిలో, శరీరంలో సగం నీవని నీకింత అహంకారపూరిత ఆత్మవిశ్వాసం పనికిరాదు దేవి. లేదు స్వామి, నేను చెప్పేది వాస్తవమే. పాచికలాట పందెం వేసి మీరు నాతో ఎప్పుడు ఆడినా మీరే ఓడిపోతారు. అదే పందెం కట్టక ఆడితే మీరే గెలుస్తారు. అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలుగుతున్నావు పార్వతి? మీరు నాతో పాచికలాట ఎన్నిసార్లు ఆడలేదు? ప్రతిసారి మీరే గెలిచారు. కానీ
పందెం కట్టి ఆడితే మాత్రం నేనే గెలుస్తూ వచ్చాను. ఈసారి కూడా అంతే స్వామి. మీరు నాతో పందెం కట్టి పాచికలాడితే ఎన్నటికీ గెలవలేరు. సరే చూస్తా. పాచికలై, ఈసారి నేనే గెలుస్తా. చూద్దాం. మరి పందెంగా ఏం కట్టబోతున్నారో చెప్పండి. పార్వతి, ఈ సృష్టిలో నీది నాది కాని వస్తువు అంటూ ఏదీ లేదు. అది నీకు తెలుసుగా? తెలుసు. తెలుసు కనుకనే పందెం ఏం కట్టబోతున్నారో ఆలోచించి చెప్పండి అని సెలవిస్తున్నాను. కానీ ఈ ఆటలో నేనే గెలుస్తానన్న నమ్మకం నాకుంది. కానీ ఈ ఆటలో నువ్వు గెలిస్తే? గెలిస్తే నీకింతవరకు ఎవరూ ఎవరికీ చెప్పనటువంటి అద్భుతమైన కథల్ని, వింతైన రమణీయ గాథల్ని రసవత్రంగా నేను చెప్తాను. నిజమా? నాకలాంటి నూతనాద్భుత రమణీయ గాథల్ని నిజంగా చెప్తారా? ఉమ్, అయితే ఆడండి. ఒకవేళ నేను గెలిస్తే? మీకే తెలియని, మీరెప్పుడూ వినని అతి రహస్యమైన అద్భుత కథల్ని నేను మీకు చెప్తాను స్వామి. ఆహా, అలాగే. నాకు తెలియని కథలు, నీకు తెలిసిన కథలు ఉన్నాయా? అవి నువ్వు పందెంలో ఓడిపోతే అవి నువ్వు నాకు చెప్తావా? చెప్తాను స్వామి. అయితే సరే, పాచికలే, ఆట ప్రారంభించు. 4, 6. చిత్తం. భృంగి, ఆజ్ఞమాత. మేము ఏకాంతాన్ని కోరుకుంటున్నాము. లోపలికి ఎవరొచ్చినా అనుమతించుకు. ఇది మా ఆజ్ఞ. చిత్తం మాత. ఆశ్చర్యంగా ఉంది. 4, 3. గంగాధరాయ నీలకంఠాయ శంభు. ఆగు పుష్పదంతా ఆగు. భృంగీశ్వర, ఏమిటిది? శివదర్శనం చేసుకోవడానికి వెళ్తున్న నన్ను అడ్డుకుంటున్నావు. తప్పు. నన్ను ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోని. లేదు. ఈ వేళప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడానికి ఎవరికి అనుమతి లేదు. లోపలికి ఎవరిని పంపకూడదని ఆ జగన్మాత పార్వతీదేవి ఆజ్ఞ. భృంగి, ఏమిటా మాటలు? మహాభక్తుణ్ణి, ఏ వేళప్పుడైనా శివపార్వతుల దర్శనం చేసుకునేవాణ్ణి. అలాంటి నన్ను ఈ రోజు వారి దర్శనం చేసుకోవడానికి వీల్లేదని అడ్డుకుంటున్నావా? ఏమైంది నీకు? నాకేమి కాలేదు. నీవు ప్రముదుడివి, నేను ద్వారపాలకుణ్ణి. నీవు భక్తుడివి, నేను భక్తుణ్ణి. కాని నేను ద్వారపాలకుణ్ణి. ఆ జగన్మాత ఆజ్ఞ శిరసావహించటం నా ధర్మం. వెళ్ళు, వెళ్ళిపో. మరోసారి ఆ పార్వతీ పరమేశ్వరుని దర్శనం చేసుకో. వెళ్ళు. కోపం ఎందుకు భృంగేశ్వర? వద్దు, కోపం వద్దు. నువ్వు వద్దని వారిస్తే నేను వారి దర్శనం ఎలా చేసుకోను? అది అసంభవం. నీవు చెప్పినట్లే మరొకసారి వచ్చి పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకుంటాను. సెలవు. మంచిది. లోకరక్షకుడైన ఆ పరమేశ్వరుడు లోకమాత పార్వతీదేవితో ఏకాంతంలో. ఆహా, ఎంత అద్భుత దృశ్యం! ఎంత నయనానందకరం! వారి ఏకాంతంలో దాగిన విచిత్రమేమిటో అది చూడని ఈ జన్మ వ్యర్థం. అవును, చూడాలి. కానీ ఆ భృంగి నన్ను లోపలికి పోనివ్వడే. ఎలా? ఆ పార్వతీ పరమేశ్వరులు వారి ఆనందంలో వారుంటారు. నన్ను గమనిస్తారా? అసంభవం. కనుక భృంగి గమనించకుండా అదృశ్య రూపంలో లోపలికి వెళ్ళడమే తక్షణ కర్తవ్యం. ఓం నమః శివాయ.